ఒక దగ్గర నిలబడి నీ వ్యక్తిత్వాన్ని ఆలోచించుకునే స్థితిలో లేవు కనుక వ్యక్తిగతంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మధ్యాహ్న పూట వచ్చి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఇక నీవు తిరుగుతున్న ఆ తిరుగుళ్ళు ఆపు. ఇక నీలో ఉన్న పాపపు దాహం ఆపు. 5 కుటుంబాలని పాడు చేసినా నీ దాహం తీరలేదు, నీకు తృప్తి కలగలేదు, జీవితంలో ఎలా ప్రవర్తిస్తున్నావో నీకే అర్థం కాలేదు, నీ పిల్లలు నీ అంత అయిపోయారు, అయినా నీ పరిస్థితి దారుణంగానే ఉంటుంది. ఆత్మల దాహముతో నజరేయుడైన యేసు ఒక లోతు బావి దగ్గరికి వస్తున్నాడు. ఆమె స్వయంగా చెప్తుంది, ఈ బావి చాలా లోతయ్యా, నువ్వా 33.5 సంవత్సరాల యవనస్తుడివి, అది యూదా వంశానికి చెందినవాడివి,